ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెఫ్ 114. ఈరోజు మనం వచ్చేసి చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా ఒక జార్లో 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని మిక్సీ పట్టండి. దాని పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 3 ఎగ్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎల్లోని అండ్ వైట్ని సపరేట్ చేయండి. ఎల్లోని వేరే బౌల్లోకి తీసుకోండి, ఎల్లో ఇంకో బౌల్లోకి తీసుకోండి. అన్ని ఎగ్స్ ఇలాగే కార్చుకున్నాక దానిలో కొంచెం బటర్ వేయండి. ఎగ్స్ అండ్ బటర్ తీసుకునేటప్పుడు అవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోమాకండి. వాటిని బ్లెండర్తో కానీ లేకుంటే మిక్సీలో కానీ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేయడం వలన ఎగ్ ఫ్లఫీనెస్ వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా స్టిక్కీగా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో అయితే, బ్లెండర్తో అయితే ఇలా చేసుకోండి. ఇప్పుడు ఎల్లోని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ను యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకుంటూ ఇట్లా బ్లెండ్ చేసుకోండి. మిక్సీలో అయినా సేమ్ ప్రాసెస్, కాకుండా మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ మైదా ఆర్ గోధుమ పిండి ఆర్ రాగి పిండి తీసుకొని నీళ్ళల్లో వేయండి. దానిలో 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ మనం చేసుకోబోయేది చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. 1 కప్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేయండి. అన్నీ ఇలా జల్లించుకోండి. ఇప్పుడు స్పాచులాతో కానీ లేకుంటే బ్లెండర్తో అయినా బ్లెండ్ చేసుకోండి. స్పాచులా అయితే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోవాలి. అప్పుడే దానిలో ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ ఉంటాయి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ కాగబెట్టి చల్లార్చుకున్న మిల్క్ని యాడ్ చేసుకోండి. సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూస్ చేయండి. ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ చూపించే విధంగా రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ ఆర్ గీని గ్రీస్ చేసుకోండి. కొంచెం మైదా పిండి వేసి ఇలా డస్టింగ్ చేసుకోండి. లేకుంటే బటర్ పేపర్నైనా పెట్టుకోవచ్చు. ఇలా డస్టింగ్ చేసుకోవడం వలన కేకు ఉడికిన తర్వాత తీయటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ని టిన్లో వేసి ఇలాగా ట్యాప్ చేసుకోండి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ టిన్ని ఓవెన్లో కేక్ పెట్టి బేక్ చేసుకోండి. అదే కుక్కర్లో పెట్టుకున్న వాళ్ళు అయితే కుక్కర్ విజిల్ తీసి 10 minutes బేక్ చేయండి. అంతే, ఎమ్మీ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ రెడీ అయింది. ఇదే ప్రాసెస్లో మనం వెనిలా కేక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకుంటే కోకో పౌడర్ యాడ్ చేయకండి, వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఎంతో ఫ్లఫీ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ ప్రిపేర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.